హలో జై హింద్, దిస్ ఇస్ సుధాకర్ ఛానల్. మొట్టమొదటిసారి మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే అది మీ కంటెంట్ నచ్చితేనే. ఎందుకంటే ఈరోజు ఏంటంటే మనం ఎప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి ఫైనల్కి వచ్చేస్తాం. ఎందుకంటే నెక్స్ట్ ఆదివారం మాత్రమే విజేత ఎవరైనా తెలిసిపోతుంది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 7 దాకా ఒక ఎత్తు, బిగ్ బాస్ సీజన్ 8 అనేది మరొక ఎత్తు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 7 దాకా చివరి వారంకి వచ్చే ముందు రోజునే విన్నర్ ఎవరో తెలిసిపోయేది. బట్ ఇక్కడ బిగ్ బాస్ 8లో ఈవెన్ హోస్ట్ కూడా చెమటలు పడుతుంటాయి, ఎవరెవరు వస్తాడు, నిఖిల్ వస్తాడా గౌతమ్ వస్తాడా అని. ఎందుకంటే ఈ ఇద్దరి మధ్య పొజిషన్ అనే టఫ్ ఫైటింగ్ జరుగుతుంది. కారణం ఏంటో తెలుసా, మొట్టమొదటిసారిగా బిగ్ బాస్ 8 స్టార్ట్ అయినప్పుడు మ్యాక్సిమం టాప్ 1 పొజిషన్లో విష్ణుప్రియ ఉండేది. తర్వాత నిఖిల్, అంత తెలిసిన వ్యక్తుల్లో, మిగతా వాళ్ళు ఎవరు తెలిసిన వ్యక్తులే కాదు. అట్లాంటి పరిస్థితుల్లో విష్ణుప్రియ ఎంతో టాప్ 1 ప్లేస్ వస్తాయనే ఉద్దేశంతో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరు కూడా అందరి ఆశలను నీరు గార్చేసింది. కారణం ఏంటో తెలుసా, ఎప్పుడు విష్ణుప్రియ పృథ్వీతో ప్రేమలో పడిందో ఇంకా ఆటెత్తు ఒక ఎత్తు. అసలు బిగ్ బాస్ ఎందుకు ఉందో కూడా చాలామంది తెలియని పరిస్థితుల్లో ఉన్నది. ఎందుకంటే ఎంతసేపు ఉన్న బిగ్ బాస్ కలామ ముద్దు బిడ్డామ. సో ఆమె ఏం తప్పు చేస్తున్నా దాన్ని సరిదిద్దుకుంటూ చాలా అవకాశాలు ఇచ్చాడు నాగార్జున గారు. కానీ ఆమె పొజిషన్ టాప్ 1 ప్లేస్లో ఉందనుకుంటే కనీసం టాప్ 5 ప్లేస్ కూడా రాకపోయేసరికి ఆమె తన ఆట పట్ల ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తించిందో ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే ఒకానొక పరిస్థితుల్లో అరే మన ఓట్లన్నీ విష్ణుప్రియకి గుద్దండ్రా అనే వాళ్ళు, ఎందుకు ఓట్లు వేస్తున్నామో తెలియని పరిస్థితుల్లో ఎందుకు ఆమెకు వేస్తే ఊరక వేస్ట్ అయిపోతుంది ఓట్ అనేది కూడా తెలిసి చాలామంది ఆమెకు ఓటు వేయకుండా టాప్ 5లోనే మొత్తం ఉండనీయకుండా చేశారు. సో ఇక్కడ చూసినట్లయితే ఇంకా 25% ఓటు బ్యాంకుతో స్టార్డమ్గా గుర్తు తెచ్చుకున్నటువంటి నిఖిల్ బిగ్ బాస్ 8లోకి అడుగుపెట్టిన తర్వాత నుంచి తన పర్ఫార్మెన్స్ కొనసాగిస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడు వైల్డ్ కార్డుతో ఎంటర్ అయినటువంటి గౌతమ్ ఫస్ట్ అటెంప్ట్లో తాను మణికంఠ ద్వారా సేవ్ అయిపోయాడు. తర్వాత తన మార్కును తన బిహేవియర్ పట్ల మంచిగా ఆలోచనలు చేసుకుంటూ టాప్ 1 or 2 అని నిఖిల్తో పోటీ పడుతూ ఉన్నాడు. దీనికి కారణం ఏంటంటే మొట్టమొదటిసారి నుంచి కూడా టాప్ 5 పొజిషన్లో ఉన్నటువంటి ఇప్పుడు ఫస్ట్ గౌతమ్, నిఖిల్ అండ్ ప్రేరణ అండ్ నబీల్ అండ్ అవినాష్. ఎందుకంటే ఇక్కడ కొన్ని వెబ్సైట్లలో కొన్ని ఓట్ల పరంగా చూసినట్లయితే లాస్ట్ పొజిషన్లో అవినాష్ ఉన్నాడు. ఎందుకంటే అవినాష్ గ్రాఫ్ అనేది అంత మంచిగా లేకపోయినప్పటికీ టాప్ 5లో వచ్చిందంటే అదొక సంతోషించాల్సిన విషయం. ఇంకా తర్వాత మ్యాక్సిమం ఎందుకు కర్ణాటక ప్రజలు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత ఎదురు చూస్తున్నారంటే, మొట్టమొదటిసారిగా నిఖిల్ కర్ణాటక చెందినటువంటి వ్యక్తి, అలాగే గౌతమ్ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి. మ్యాక్సిమం పోలైనవన్నీ ఓట్లలో 100% ఓట్లు వస్తే 80% గౌతమ్కి అండ్ నిఖిల్కి మాత్రమే పడుతున్నాయి. మిగతా 20% ఈ ప్రేరణ, నబీలు అలాగే అవినాష్, వీళ్ళ ముగ్గురు నీకు 5 నాకు 10 అనే ఆ విధంగా వీళ్ళు పంచుకుంటున్నారు. అంటే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేశారు, ఉంటే నిఖిల్ అన్నా ఉండాలి, లేకపోతే గౌతమ్ అన్నా ఉండాలి, మిగతా వాళ్ళకి ఈ ఛాన్స్ లేదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా వీళ్ళిద్దరికి మాత్రమే ఓట్లు గుద్దేస్తున్నారు. కాకపోతే ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, నిఖిల్ కూడా తన మార్కును చూపిస్తున్నాడు, అలాగే గౌతమ్ కూడా రోజుకి తన గ్రాఫ్ అనేది భారీగా పెంచుకుంటూ పోతున్నాడు. కాకపోతే ఇక్కడ జరిగే పరిస్థితులు కూడా ఎంత తేడాగా ఉన్నాయంటే, ఇంకా కర్ణాటక నుంచి వచ్చే ఓట్లన్నీ కూడా మ్యాక్సిమం ఎవరికి పడుతున్నాయి, 90% ఒక నిఖిల్కి పడితే 10% ప్రేరణ పడుతున్నాయి. మిగతా వాళ్ళకు అసలు తెలుగు ప్రజల వైపు అసలు కన్నెత్తి కూడా చూడడంలో కర్ణాటక నుంచి వచ్చే ఓట్ల ప్రకారం అయితే కర్ణాటక నుంచి వచ్చే ఓట్ల ప్రకారం అయితే అసలు నిఖిల్కి 90% వేస్తే ప్రేరణకు 10% వేస్తున్నారు. బట్ మిగతా వాళ్ళకు తెలుగు వాళ్ళకైతే మాత్రం అసలు వేయని కూడా దేకటంలే. ఇంకా ఓటింగ్ విషయానికి వచ్చినట్లయితే కర్ణాటక ప్రజల నుంచి చూసుకుందాం. మొట్టమొదటిసారి కర్ణాటక ప్రజల నుంచి చూసుకున్నట్లయితే కుప్పలు తెప్పలుగా కర్ణాటక వాళ్ళు ఓన్లీ కర్ణాటక వాళ్ళని మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. వచ్చిన 10 ఓట్లలో 9 ఓట్లు కేవలం నిఖిల్కి మాత్రమే వేస్తున్నారు. ఇంకా మిగతా 1 ఓటు ప్రేరణకు మాత్రమే వేస్తున్నారు. మిగతా వాళ్ళకు ఒక్క ఓటు కూడా వేయటంలా. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 50% గౌతమ్కి వేస్తే 50% నిఖిల్కి వేస్తున్నారు. సో ఇక్కడ చాలా వేరియేషన్ ఉంది. సో కాబట్టి మ్యాక్సిమం కొన్ని అఫీషియల్ ఓట్లలో ప్రకారం చూసినట్లయితే ఫస్ట్ గౌతమ్కి 37% ఉంటే నిఖిల్కి 33% ఉన్నాయి, అలాగే ప్రేరణ 13% ఉన్నాయి, నబీల్కి 11% ఉంటే అలాగే చివరిగా అవినాష్కి 4% ఉన్నాయి. మరో పోల్ చూసుకున్నట్లయితే నిఖిల్కి 33% ఉంటే గౌతమ్కి కేవలం 25%తో ఉంటే
నబిల్కి ఈసారి మాత్రం ఈ పోల్స్లలో 21% హైక్ వచ్చింది. అలాగే ప్రేరణ మాత్రం ఎప్పటి మధ్య 18%తో ఉంది. చివరికి లాస్ట్ అవినాష్కి 5%తో ఉన్నాడు. మరో పోల్లో చూసుకున్నట్లయితే తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే గౌతమ్ 40%తో ఉంటే నిఖిల్ 33%తో ఉన్నాడు. అలాగే ప్రేరణ 13%తో ఉంది. అలాగే నబిల్ 10%తో ఉంటే మళ్ళీ అవినాష్ 4%తో ఉన్నాడు. ఇంకా బిగ్ బాస్ 8 తెలుగు voting.comలో చూసినట్లయితే ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ 36%తో ఉంటే అలాగే గౌతమ్ కూడా 36%, అంటే కేవలం అర్ధ పర్సెంట్, అంటే 1% కన్నా తక్కువ ఉంది వీళ్ళిద్దరి మధ్య ఓటింగ్. సో మిగతా వాళ్ళకి నబిల్కి 13% ఉంటే మిగతా ఈ వ్యక్తి ఉన్నారు కదా ప్రేరణ, ఆమెకు కూడా 18%, మిగతా ఈయనకైతే 3%. వీళ్ళిద్దరు ఎటు చూసుకున్నట్లయినప్పటికీ ఓటింగ్ మాత్రం ప్రజలు కుప్పలు తెప్పలుగా వేస్తున్నారు గౌతమ్కి. బట్ ఈవెన్ అయినప్పటికీ అటు బిగ్ బాస్ కానీ లేకపోతే నాగార్జున గారు హోస్ట్ గారు మాత్రం ఈ ఇద్దరిని కూడా ఎంతసేపున నిఖిల్కే సపోర్ట్ చేస్తారు. ఒక స్క్రిప్ట్ ఇచ్చారు, ఆయన చెప్పడం ప్రకారం అయితే టాప్ 2 ఫైనలిస్టులో నిఖిల్ పేరు చెప్పారు. మరి అందరికీ తెలిసిందే. కాకపోతే అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే ఒక స్క్రిప్ట్ ఇచ్చాడు, ఆయన చెప్పడం నిఖిల్ ఏ విధంగా నేను మైసూరు నుంచి వచ్చినప్పటికీ తెలుగు ప్రజలందరినీ గౌరవిస్తానని. సో ఇది ఇలా బాగానే ఉంది. కాకపోతే ప్రతిసారి కూడా ఆయన ఏదైనా చిన్న తప్పు చేసినా దానికి నాగార్జున సమర్థించడం, ఎటు చూసినా బిగ్ బాస్ అనేది నిఖిల్కి మాత్రమే విన్నర్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు ప్రతి ఒక్కరు. కాకపోతే ఇక్కడ గౌతమ్ కూడా మన తెలుగువాడు మంచిగా ఆడుతున్నాడు కాబట్టి మీ ఓటు కూడా నిఖిల్కి వేస్తే వేయండి, కానీ గౌతమ్ కూడా మంచిగా టఫ్ ఫైట్ ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా గౌతమ్ కూడా ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఇంకా కొద్ది రోజుల్లో టైటిల్ విన్నర్ గౌతమ నిఖిల్ అని కొద్ది రోజుల్లో మనం వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.